మీతో వాక్యానుసారంగా నేను హెచ్చరిస్తున్నటువంటి మిమ్మల్ని హెచ్చరించే మాట ఏంటయ్యా అంటే, మీరు వినేటువంటి బోధ లేదా మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు తెలిసినటువంటి వారు వినేటువంటి బోధ వాక్యానుసారమైనదా కాదా మీరు తెలుసుకోండి. తెలుసుకొని మొదటగా మీరు మంచి వాక్యాన్ని నేర్చుకోండి. మీ కుటుంబానికి కూడా మంచి వాక్యాన్ని నేర్పించి వాళ్ళను కూడా నిత్య జీవానికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. మనందరి మీద ఉంది. కనుక ఆయన గొర్రెలు అంటే ఆయనకు సంబంధించినటువంటి వారు ఆయన స్వరము వినును. అనగా ఆయన వాక్యాన్ని వినును. ఆయన వాక్యాన్ని అంగీకరించును. ఆయన వాక్యానుసారంగా గైకొనును. ఎందుకంటే ఆయన మనందరికీ మంచి కాపరి. మన కొరకు ప్రాణం పెట్టే వ్యక్తి. ఏ బోధకుడు కూడా ఈ భూమి మీద మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఎందుకంటే ఆయన రక్తంలో మనకి పాప క్షమాపణ కలుగుతుంది తప్ప ఏ మనిషి ద్వారా కూడా మనకి రక్షణ కలగదు. కేవలం ఆయన కృపచేతనే మనందరం రక్షింపబడి ఉన్నాం. కనుక మనకి ముఖ్యమైనది ఎవరు ఎంతకనగానే దేవుడు. దేవుడి వాక్యమే మనకు ముఖ్యం తప్ప మరి ఇంకేది కూడా మనకు ముఖ్యం కాదు. వాక్యాన్ని మించి మనం ఎవరికి కూడా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు.